పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో అసమ్మతి పెరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే రామరాజుకు సీటు మార్చుతారన్న ప్రచారంతో రాజీనామాలకు సిద్ధమయ్యారు నియోజకవర్గ టీడీపీ నేతలు. ఎమ్మెల్యే సీటు మార్చితే సహించేది లేదంటూ ఇప్పటికే తేల్చి చెప్పింది టీడీపీ క్యాడర్. రామరాజుకు సీటు ఇవ్వకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని పలువురు కార్యకర్తలు హెచ్చరించారు. ఇక పార్టీ అధినేతకు రాజీనామా లేఖలు పంపుతున్నారు నాయకులు. మరోవైపు సీటు మార్చితే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవనున్నారు ఎమ్మెల్యే రామరాజు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో అసమ్మతి సెగలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఉండి నియోజకవర్గంలో పోటీ చేయబోయేటటువంటి అభ్యర్థికి సంబంధించి పార్టీ అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఉండి నియోజకవర్గంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాల్ని ఎదుర్కొని మరి విజయం సాధించినటువంటి మంతెన రామరాజు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల ముందు ఆయన పేరు ప్రకటించడం జరిగింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మరొకసారి సీటు మారుతుంది అనేటటువంటి ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆందోళన ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తమ బాగోగులు చూసుకుంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని కనుక పక్కన పెట్టినట్లయితే తాము కూడా రాజీనామాలు చేస్తాం, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతామంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. అయితే సీటు మార్పు విషయంలో ఇప్పటికీ ఎమ్మెల్యేకి కొన్ని సూచనలు అయితే పార్టీ అధిష్టానం చేయడం జరిగింది. సీటు మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని మంతెన రామరాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇప్పటికే సమాచారం అందడంతో నిన్న ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో ఉండికి సంబంధించిన నాయకులందరూ కూడా ఆయన వెంటే నడుస్తామని కూడా ఒక తీర్మానం కూడా చేశారు. ఒకవేళ సీటు మార్చినట్లయితే తామెవరూ కూడా టీడీపీలో ఉండము అంటూ అటు జనసేన కూడా ఇప్పటికీ స్పష్టం చేసింది. ఇప్పటికీ ఆ సీటు మారుతుందన్న ఊహాగానాలతోటి ఇప్పటికే మండలాలకు సంబంధించి ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించి కాళ్ళ, అలాగే ఉండి నియోజకవర్గ మండలాలకు సంబంధించి వందలాది మంది కార్యకర్తలు ఇప్పటికే పార్టీ తాము రాజీనామా చేస్తున్నట్టు లేఖల్ని పార్టీ అధిష్టానానికి పంపించారు. మరోపక్క రామరాజు కూడా తనకి సీటు కనుక ఇవ్వకుండా ఉన్నట్లయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను, తనకు సీటు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. కాకపోతే ఆ పోటీలో ఉండే విషయాన్ని ఆయన స్పష్టం చేయాల్సి ఉంది. దీనిపైన పార్టీ అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. రోజా. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.